నమస్తే. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో హోరాహోరీగా ఒక ఫైట్ కొనసాగింది. ఒక పక్కన అధికార పక్షం, మరో పక్కన ప్రతిపక్షం. ముఖ్యంగా అక్కడ సబితా ఇంద్రారెడ్డి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు అసెంబ్లీలో నల్ల బ్యాడ్జీలు వేసుకొని వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి సన్నివేశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ సంబంధించినటువంటి అంశం పైన ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలకి గౌరవం లేదు, మహిళల్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారితో మాట్లాడుతూ. మేడం నమస్తే. నమస్తే మేడం, ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సబితా ఇంద్రారెడ్డి నిన్న ఘాటైనటువంటి విమర్శలు ముఖ్యమంత్రి పైన చేయడం జరిగింది. మరో పక్కన మహిళలకి రక్షణ లేదు, మహిళల్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి ఒక అభియోగాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షణ లేదు అనేటప్పుడు తన వైపు తను చూసుకోవాలని నేను అడుగుతున్నా. కేటీఆర్ రక్షణ లేదు అంటుండు, సబితమ్మ ఏదో బాధపడుతూ కన్నీటి పర్వంతమైనటువంటి నిన్న మీడియాలో మనం చూసినాము. ఒక విషయం, మహిళలకి రక్షణ లేదనే మీరే చెప్పాలి, ఇంకెవరన్నా చెప్పాలనేమో. కానీ తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది నవ్వి మీ మీద మొహాన ఎక్కిరిస్తారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. దిశ ఘటన నడి రోడ్డు మీద జరిగినటువంటి ఘటన మనం చూసినాం. 6 సంవత్సరాల పిల్ల మన మానభంగం చేసి చంపితే చూసినాం. 9 నెలల పిల్ల వరంగల్లో మానభంగం చేసి చంపేస్తే మనం చూసినాం. ఇక ఆడపిల్లలకు మహిళలకు రక్షణ ఎంతుండేనో 10 సంవత్సరాలు మనం చూసినాం. మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి, మాట్లాడకండి, అసహ్యంగా ఉంది. నిన్న అసలుకి జరిగినటువంటి సంఘటన ఏంది? అసలు నిన్న అసలు కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేసినటువంటి పరిస్థితులు మన కళ్ళకు కనబడలేదా? నిన్న మొన్న అవల్ మొన్న 3 రోజుల నుంచి కాంగ్రెస్ ఈరోజు రైతు రుణమాఫీ చేస్తుంటే ప్రజల కాన్సన్ట్రేషను, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ప్రభుత్వం అంతా చేసినటువంటి మేలు గురించి పొగుడుతుంటే అది క్రెడిట్ కాంగ్రెస్కి రావద్దు, రైతులు పొగడొద్దు, రైతుల కళ్ళల్లో ఆనందం చూడొద్దని ఒక పైశాచిక ఆనందంలో బీఆర్ఎస్ నాయకులకు ప్రెస్టేషన్ ఎక్కువైపోయింది. అధికార పార్టీలో నుంచి పోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏం చేయాలి? బురద చల్లాలి, 24 గంటలు మీడియాలో లైమ్ లైట్లో ఉండాలి. కాబట్టి చేసినటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నువ్వు దానికి సమాధానం ఏం చెప్పినావు? సొంతంగా నీ అంతట నువ్వే, సబితమ్మ ఈరోజు నాకు ఒక అక్క లాంటిది, మేం పార్టీలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళము, అట్లాంటిది ఇంద్రన్న మీద మాకు స్వయాన కుటుంబ పరిచయాలు, ఇవి ఉన్నాయి, మాకు సాన్నిధ్యం ఉంది, వారి మీద నేను విమర్శించదలుచుకోలేదు. కానీ నేను పార్టీ పరంగా మా ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు, రాజీనామా చెయ్యాలి, నల్ల బ్యాడ్జులు ధరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలి అనేటప్పుడు నేను అడుగుతున్నా, తెలంగాణలో టీపీసీసీలో టీఎస్పీఎస్లో ఉద్యోగాల నియామకం చేసినప్పుడు పేపర్ లీకేజ్ అయినప్పుడు ఇట్లనే బంద్ పెట్టనుంటారు. ఇంటర్ విద్యార్థులు నడి రోడ్డు మీద 38 మంది చచ్చిపోయినప్పుడు ఇట్లనే బంద్ పెట్టనుంటారు. లేకపోతే ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోయినప్పుడు ఇట్లనే బంద్ పెట్టనుంటారు. గప్పుడు శవాల మీద పేలాలు ఏరుకున్నప్పుడు యాదరాంది ఈరోజు సబితమ్మకి ఏదో అన్నారు. ఏమన్నారు? అసలుకి ఆమెకి ఏం అవమానం జరిగింది? అంత ఇదిగా మాట్లాడ్డారు. మొహం ఎక్కడ పెట్టుకుంటామంటే మరి ఒక దళిత సిఎల్పి లీడర్ని అవమానపరిచినప్పుడు నీకు ముఖం చాటేసినటువంటి పరిస్థితి నీకు గుర్తు రాలేదా సబితమ్మ అంటున్నా. ఒక మహిళగా గౌరవిస్తా, రాజకీయ పరంగా దీన్ని ఖండిస్తా. నేను ఒకటి అడుగుతున్నా సబితమ్మకు కానీ ఆమె పక్క నుండి మాట్లాడినటువంటి ఇంకొక మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారికి, ఇద్దరికి అడుగుతున్నా, నేను మహిళలకు గౌరవం లేదన్నప్పుడు మీకు గౌరవం తక్కువైండేనా? 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, మీకేం గౌరవం తక్కువైండే? ఈరోజు కేసీఆర్ని పొగుడుతున్నటువంటి మీరు గతంలో ఇదే సబితా ఇంద్రారెడ్డి సిగ్గులేదా అని డీకేఆర్ని తిట్టినప్పుడు ఖండించినటువంటి వ్యక్తివి ఈరోజు ఆ పక్కన చేరి ఈరోజు మాకు గౌరవం దక్కలేదని ఎట్ట మాట్లాడుతున్నావు అమ్మా? అంటే ఏ ఓడలు ఉంటే ఆ ఓడ మాట్లాడుతావా నువ్వు? ఈ ఓడ మునిగిపోవాలి, ఆ ఓడ తేలాలి అంటే నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలలో నువ్వు ఒక మహిళను అడ్డం పెట్టుకొని నిన్ను ట్రాప్లో దింపిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. అర్థమైతలేదు సబితమ్మ నీకు? నిన్ను ట్రాప్లో దింపిండు కేటీఆర్, మహిళల్ని ముంగల పెట్టుకొని తమాషాలు ఆడుతున్నాడు. ఈ మాత్రం సెన్స్ లేకపోతే నేనేం చెయ్యలేను. సబితమ్మ చాలా స్మూత్గా ఉంటుంది, ఆమె ఎప్పుడు కూడా ఇంత హరాష్గా మాట్లాడదు. కానీ ఈరోజు నిన్ను ఏడిపించి
ఈ రోజు నిన్ను ముంగల పెట్టుకొని ఆడుతున్న డ్రామాలను నువ్వు గమనించలేకపోతున్నావు. అదే బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి విషయంకి వస్తే, మా ముఖ్యమంత్రి గారి విషయంకి వస్తే, వెనకాల కూర్చున్న అక్కల్ని నమ్మకు రామారావు, వాళ్ళు నిన్ను తీసుకొని పోయి జూబ్లీ హిల్స్ బస్టాండ్లో కూర్చోబెడతారు అన్నారు. కరెక్టే కదా, దానికి సమాధానం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిండు కదా. నువ్వు నా పార్లమెంట్ టికెట్ వచ్చినప్పుడు నీ వెనకాల ఉన్నా, నేను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా చీఫ్ ఎలక్షన్ కమిటీ నాయకురాలుగా నేను నీతోనే ఉంటా, పనిచేస్తా, నిన్ను గెలుపు కోసం ప్రయత్నం చేస్తా, 100% నీతో ఉంటా తమ్ముడు అని చెప్పినటువంటి ఇదే సబితమ్మ పార్టీలోకి రావడానికి ఎంకరేజ్ చేసినా, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పినా, ఇవన్నీ తనే కదా బయట పెట్టింది. వ్యక్తిగతంగా చర్చలు జరిగినటువంటి విషయం రాజకీయం చేసినావు నువ్వే. రాజకీయం చేసినప్పుడు దానికి సమాధానంగా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు మాట్లాడితే, ఉన్న మాటలు మాట్లాడితే ఉలికెందుకు, గుమ్మడికాయ దొంగలు ఎవరు అని అంటే భుజాలు దడుపుకున్నట్టు ఈరోజు సబితమ్మకు కానీ సునీతమ్మకు కానీ ఈరోజు బాధ తెలిసి వచ్చిందా? ఆనాడు మా దళిత CLP నీ ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డప్పుడు ఇది జ్ఞాపకం రాలేదా? 12 మందిని తీసుకొని పోయి ఒక్కొక్కరు 12 మంది పోతే ఒక్కసారి పార్టీని విలీనం చేస్తాను, నీకు అదే జీవితాన్ని ఇచ్చినటువంటి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా నీకు ఇస్తే, నువ్వు ఈరోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా పక్కన పడేసి ఆ పక్కన చేరి ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఒక మంత్రి కావడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా 12 మందిని తీసుకొని పోయి గవర్నర్తో కలిసి CLP విలీనం చేస్తున్నామన్న మాట మాకెంత బాధ కలిగించిండొచ్చు. ఇంటికి వెళ్ళి అందరు నాయకులతోని మాట్లాడిన తర్వాత చర్చలు నీకు అడగలేదని కాదు, నువ్వు పోవద్దని చెప్పలేనటువంటి వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు. రేవంత్ రెడ్డి గారు స్వయాన నాకు తెలిసినటువంటి విషయం, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టిండ్రు కాబట్టి నేను చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గర పోయి ఈమె పార్టీలో నుంచి పోతా అంటుంది అని అంటే, రాహుల్ గాంధీ గారు పోతా అనక ముందే రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి ఫోన్ మాట్లాడిస్తానంటే ఇమీడియట్గా అక్కడ పోయి బ్లాక్మెయిల్ చేసినావు నువ్వు. రాహుల్ గాంధీ ఫోన్ నా దగ్గరకు వస్తుంది, నాకు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా, ఇస్తే నేను ఈ పార్టీలోకి వస్తా, లేకపోతే రాహుల్ గాంధీ ఫోన్ వస్తుంది చూపిండి అని చెప్పి నువ్వు ఆ ఫోన్ని అవతలోని బ్లాక్మెయిల్ చేసి మంత్రి పదవి కూడా ఈరోజు చెప్తున్నాను నేను మీడియా ముఖ్యంగా, ఇది జరిగిన విషయం. అమ్మ నువ్వు నీ సొంత లాభం కోసం పార్టీని వదిలేసిపోయి కాంగ్రెస్ పార్టీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీద నెపమేస్తే ఎక్కడి నుంచి మొదలుపెట్టినావో ఆ జీవితం మర్చిపోతావా? నీకు ఇచ్చిన మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తావా? ఈరోజు ముఖ్యమంత్రిని బదలాం చేస్తావా? దళిత డిప్యూటీ సీఎంని బదలం చేస్తావా? ఏమన్నది నువ్వు పక్క సీట్లోకి ఎందుకు పోలేదు నువ్వు అని అడుగుతుంది. అంటే మా మధ్యలో రెచ్చగొట్టే విధానము, నీకు అక్కడ కేటీఆర్ రెచ్చగొడుతుంటే నువ్వు మా పార్టీ నాయకుల్ని రెచ్చగొడుతున్నావా? ఎవరు ఏ స్థానంలో ఉండాలో వారికి తెలుసు, కానీ నీ స్థానాన్ని మర్చిపోయి పక్క పార్టీలోకి పోయి ఈరోజు మా స్థానాన్ని గుర్తు చేస్తున్నావు అంటే నువ్వు ఈ పక్కలో కూర్చోవాల్సిందని ఆ పక్కలోకి పోయినావు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు మంత్రి పదవి ఆకాంక్ష పెరిగిపోయి నీకు రాజకీయ దుర్బుద్ధి పుట్టి నీ కొడుకుకి అసలు ఆ రోజు కొడుకు ఏం క్యాడర్, అసలుకి కాంగ్రెస్ పార్టీ నీకేం చూసి ఇచ్చింది ఎంపీ టికెట్ నీ కొడుకుకి? ఇన్ని లబ్ధిలు పొంది నువ్వు మంత్రిగా, నువ్వు ఒక రాజశేఖర్ రెడ్డి చెవెళ్ళ చెల్లెమ్మగా, భారతదేశం మొత్తం చెవెళ్ళ చెల్లెమ్మ అంటే సబిత అన్నట్టుగా పేరు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి ఏ కార్యక్రమం తీసుకున్న చెవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే ఇంత గౌరవం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భద్రత లేదు అని ఆమెంటది మేము ఇమ్మడలేకపోయినాము, సఫకేట్ అయినాము, సఫకేషన్తో పోయినామంటావు. ఏమ్మా సునీతమ్మ, నీకు కూర్చున్న జాగాలో మంత్రి పదవి ఇచ్చిండ్రు, మేము ఇంట్లో ఉన్న వాళ్ళ మహిళలము, మేము రాజకీయం ఈరోజు చేస్తున్నాము, మా కార్యకర్తల్ని కాపాడుకుంటాము. ఏ పార్టీలో ఉంటే నువ్వు అమ్మ కార్యకర్తల్ని కాపాడుకునేది? నర్సాపూర్ నడవండి చెప్తా. నేను ఇన్ఛార్జిగా పనిచేసిన ఆమె ఎలక్షన్లకి ఈరోజు నేను అనదలుచుకోలేదు. వయసులో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, రాజకీయంగా నాకన్నా సీనియర్లు, నేను అనదలుచుకోలేదు. కానీ ఈరోజు నేను కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కట్టుబడి పనిచేసిన వాళ్ళం మేము. ఈరోజు నువ్వు మేము ఏ పదవి పొందిన వాళ్ళం అయినా మేము పార్టీ ఇడిచిపెట్టి పోలే. నువ్వు మంత్రి పదవులు పొంది, ఎమ్మెల్యే టికెట్లు పొంది, నువ్వు ఆ రోజు ఓడిపోయినందుకే కదా అవతలికి పోయినావు. నీ కమిట్మెంట్ ఏందమ్మా? బీఆర్ఎస్లో మహిళా కమిషన్ ఫస్ట్, తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే నువ్వు పోయినావు. మీ సొంత లాభాపేక్షల కోసం పోయి మేము ఏ పార్టీలో ఉన్నా కూడా కట్టుబడి పనిచేస్తాం. కట్టుబడి మీకు కట్టుబడి ఉంటే మంత్రి పదవులు ఆశించిపోతావా? కట్టుబడి ఉంటే టికెట్లు ఆశించిపోతావా? కట్టుబడి ఉంటే మహిళా కమిషన్ అడిగిపోతావా? ఆమె మంత్రి పదవి కోసం పోతుంది, నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోసం పోతావు. మీరు చేసినటువంటి విషయాలు మాకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లి 4 కళ్ళు మూసుకొని పాలు తాగి ప్రపంచం నన్ను చూస్తలేదు అనుకుంటే విచిత్రంగా ఉంది. ఎందుకు కంట తడి పెట్టింది సబితమ్మ అని అడుగుతున్నా. నీతో కంట తడి పెట్టించినోడు
తాను కనీసం గౌరవం ఇయ్యనటువంటి మహిళలకు గౌరవం ఇన్నాడు. గతంలో నువ్వే ఖండించింది దానివి ఈరోజు ఆ పార్టీకి ఒత్తాసు వాడి ఆ పార్టీని వెనకేసుకొని వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కుట్ర మీరు చేస్తుంటే మేము ఈరోజు అధికారంలోకి వచ్చిన తట్టుకోలేనటువంటి బాధలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను ముంగల పెట్టి డ్రామాలు ఆడుతుంటే ఎందుకమ్మా నీకు ఇంత బాధ? ఈరోజు నేను అడుగుతున్నా, ఏమన్నాడు? ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని అంటే, ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు అని అసెంబ్లీలో కనలేదు. ఆ రోజు నువ్వు ఏం ముఖం పెట్టుకొని పోయినావమ్మా అనే విధానాన్ని మాట్లాడిండు ఫ్లోలో. అంతేగాని దాన్ని ఏడవాల్సినంటే పరిస్థితి ఏంది? నిన్నేమన్నా తిట్టిండు ఆయన? జరిగిన విషయాలు నువ్వు బయటికి తీసినావు కాబట్టి వాళ్ళిద్దరు బయటపడ్డారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ ఆవేశము వాళ్ళిద్దరిని నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రిని ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని నిలదీసినావు కాబట్టి డెఫినెట్గా జరిగిన విషయాలు చెప్పారు. ఆ జరిగిన విషయాలకు నువ్వు తట్టుకోలేని పరిస్థితిలో బయటకు వచ్చి ఏడుస్తావా? ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకోండి. ఎవడమ్మా చచ్చిపోయిండు తెలంగాణలో? ఎవరు చచ్చిపోయినరు? ఆడపిల్లలకు మానభంగం చేసిన రోజు నువ్వు ఈ నల్ల బ్యాడ్జీలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఐఐటి ట్రిపుల్ బాసరలో ఆడపిల్లలు నడి రోడ్డు మీద ఏడ్చుకుంటూ ధర్నాలు చేస్తే 40 రోజులు వాళ్ళు ఎండకెండి వానకు నాని అష్ట కష్టాలు పెడుతుంటే ఆ రోజు ఏమన్నావు? చిన్న చిన్న సమస్యలన్నో ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి సమస్య. నీకు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని పోయినావు అంటే పెద్ద సమస్య, రాష్ట్రం బంధుకు పిలిపించేటంత సమస్యనమ్మా. ఏం సమస్య నాకు చెప్పండి? తెలంగాణలో పరిపాలన చక్కగా జరుగుతోంది, ప్రజాపాలన జరుగుతుంది, రైతులు ఆనందంగా ఉన్నారు. ఎన్నడూ కూడా ఎవరు కూడా చేయనంత ఈరోజు సాహసం చేసి తెలంగాణలో ఖజానాలో ₹1 కూడా లేకుంటే కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు, మేము పెట్టిన పథకాలను అమలు పరుస్తుంటే దాన్ని పక్కదారి పట్టించి ఈ 31,000 కోట్ల రూపాయలు ప్రజల ఆనందాన్ని పంచుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఆ సమయంలో డైవర్షన్ చేయాలి. ఈరోజు మీడియా అంతా ముంగల్కి వచ్చేందుకు ఇవన్నీ మమ్మల్ని అడుగుతుండ్రు అంటే మీడియా కాన్సన్ట్రేషన్ డైవర్షన్. అసలు సమస్యను పక్కదారిన బట్టి అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడాలి? తిట్లు మీరు తిట్టాలి, మేము దానికి సమాధానం చెప్పాలి, బయటకు వచ్చి రచ్చ చేయాలా? ఇదా మహిళలకు రక్షణ లేదంటున్నావు? ఏందమ్మా రక్షణ లేని? మా దగ్గర 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళలు, వాళ్ళకి రక్షణ లేదా? పర్సనల్గా వెళ్ళి మీరు వీడియో తీసుకోండి వాళ్ళది. ఏం చేసిండ్రు మహిళలకు రక్షణ లేకపోతే? మేమందరం లేమా? మహిళా సమాజం అంతా సిగ్గుపడుతుందంట. మహిళా సమాజంకి అంతా జరిగిన మాకెందుకు జరిగిందమ్మా అవమానము? మీరు మమ్మల్ని అందరినీ కలిపి ఎందుకు మాట్లాడతారు? మీరు 50% ఉన్న మహిళలకు జరిగిందా? 50% ఉన్న మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని ఇద్దరు మంత్రులు మహిళా కమిషన్గా నేను ఒకరోజు లైవ్లో కూర్చొని సునీత లక్ష్మారెడ్డికి నేను ఫోన్ చేసిన. ఆమె జవాబు ఏం చెప్పింది ఆ రోజు? మళ్ళీ వేరే వాళ్ళ ముంగలు అన్నదంట. సుజాత నాకు లైవ్లో పెట్టినట్లు చెప్పలేదు, నాకు డైరెక్ట్ కాల్ కనెక్ట్ చేసింది. ఓకే, నీకు ఆడపిల్లలకు మానభంగం జరిగినప్పుడు మహిళలు గుర్తురాలే? యావత్ సమాజం సిగ్గుపడింది గుర్తురాలే? ఈ రోజు గుర్తొచ్చిందా నీకు మహిళలు? మీ ఇద్దరికి ఏదో జరిగిపోయిందని ఈ రోజు మొత్తం సమాజంలో ఉన్న 50% మహిళలకు అన్యాయం జరిగిపోయినట్ట. 50% ఉన్న మహిళలకు అన్యాయం జరిగినప్పుడు మీ గొంతులు ఇవ్వలేదే? మొన్న సీతక్కని నిండు సభల కౌశిక్ ఎంతున్నాడు గింతున్నాడు, మొట్టమొదటిసారి అసెంబ్లీలో కాలు పెట్టిండు. ఒక జూనియర్ వచ్చి నేర్చుకోవాల్సినటువంటి విషయాలైనా ఇవి మీరు మాట్లాడేటివి. ఆ పిల్లగాడు వచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఆ పిల్లగాడు ఒక మంత్రిని తిడతావా నువ్వు? సీతక్కని అగౌరవపరిచినప్పుడు ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఏమైందంట? వాళ్ళకి ఎందుకు మాట్లాడలేరు? బయటకు వచ్చి నిరసన తెలపలేరు? అదే కావాలనుకుంటే ఇంకా మిగతా 4 ఎమ్మెల్యేలు మా మంత్రులు బయటికి రాలేరా? మా మహిళా మంత్రులు మేము టాపిక్ డైవర్షన్ చేయదలుచుకోలేదు, మేము కావాలని ఇష్యూ చేయదలుచుకోలేదు. కాదు మేడం, ఇప్పుడు మీరు అన్నటువంటి విధానం పార్టీ మారితేనేమో ముఖం ఎక్కడ పెట్టుకున్నావు అని చెప్పేసి నిన్న విమర్శించినటువంటి పరిస్థితి. మీరు దాన్ని తప్పుదారి పట్టేయకండి, క్వశ్చన్ ని తప్పుదారి పట్టేయకండి. నేను అడిగి నేనేం చెప్పినా 12 మందిని తీసుకొని పోయినప్పుడు ఇప్పుడు మీ పార్టీ చేసింది ఏంటి? మీ పార్టీ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి తీసుకోవడం జరిగింది. రెండోది, పార్టీ మారిండు అని చెప్పేసి నిన్న సబితా ఇంద్రారెడ్డిని, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటిది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి కదా. పార్టీ మారిండ్రు అంటే వాళ్ళలాగా ఇట్లా అవమానం చేసిపోయినామా? విలీనం చేసిండ్రా? ఆశీర్వాదం తీసుకొని వచ్చిండు చంద్రబాబు నాయుడుతోని. తెలంగాణలో టీడీపీలో ఉంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించి నేను ఒక స్థాయికి చేరి అధికారంలోకి వచ్చేంత స్థాయిలో లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్తే ఆయన ఆశీర్వాదం తీసుకొని అడిగి రాజీనామా చేసి వచ్చిండు. మీలాగా దొంగచాటున పోయి గవర్నర్ని కలిసి మేము 12 మంది మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పోయినరు. 6 నెలల్లో 12 మంత్రులు పోయి మేము ఒక్కసారి 12 మంత్రులను పోయి విలీనం చేస్తున్నాడు. నిన్ను ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి నువ్వు సప్పుడు దాకా పోయి 4 గోడల మధ్యలో సప్పుడు దాకా పోయి లెటర్ ఇచ్చేసి వచ్చినావు. రేవంత్ రెడ్డి సప్పుడు దాకా ఇచ్చేసి వచ్చిండా? 22 మంది చంద్రబాబు నాయుడు దగ్గర ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్లోకి వచ్చారు.
ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చిర్రు. మీలాగా ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి, ఆడుంటేనేమో ఆడమ్మ ఈడుంటే ఈడమ్మ అన్న మాట్లాడే మాటలు పద్ధతులు కావు. రేవంత్ రెడ్డి గారు పార్టీ మారడాన్ని వ్యతిరేకించలేదు, కానీ సిఎల్పిని విలీనం చేస్తే తెలంగాణలో సమస్యలు ప్రతిపక్షం మాట్లాడడానికి లేకుండా చేసినటువంటి కేసీఆర్ కుట్రలో భాగస్వామ్యమైంది కదా, అది మా బాధ. సిఎల్పి ఒక దళిత నాయకుడిని ఉంచొద్దనే కదా మీ కుట్ర. నిన్న ఆయన ఎంత ఆవేశంతో బాధతో, ఆయన ఆవేశం బాధ పట్టట్లేదే, ఒక ఆడపిల్ల ఏడ్చిందని చెప్పి ఆ బాధ ఉంటున్నది. సిఎల్పి బాధ మీరు ఎన్నడన్నా ఆయన వ్యక్తపరిచిండా? నిన్న నువ్వు అన్నందుకు కదా ఆయన వ్యక్తపరిచిండు. ఆయనకున్నటువంటి బాధ అర్థమైతలేదా? ఎన్నడూ తెలంగాణ చరిత్రలో ఎవ్వరు ఇయ్యంది ఒక సిఎల్పిని దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ దళితుడు సిఎల్పిగా ఉండొద్దనే కుట్రతోనే కదా కేసీఆర్ మీరు చేసింది. ధరణి బిల్లు పాస్ చేసుకుంటారు. ఆ రోజు మాకు సిఎల్పి లేనందుకే కదా ధరణి బిల్లు పాస్ అయిపోయింది. మేము ప్రజాపక్షాన నిలబడి మాట్లాడతామనే కదా మీరు మా సిఎల్పిని విలీనం చేసేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఈరోజు మేము ప్రతిపక్షాన్ని ఇన్ని గంటలు టైం ఇస్తున్నాం. ఇదే కేసీఆర్ 10 ఏళ్లలో ఎన్నడన్నా అసెంబ్లీలో మాట్లాడి ఒక్కొక్కరికన్నా టైం ఇచ్చిండా? జవాబు చెప్పాలి. కేసీఆర్ ఏడిపోయాడు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడాడు. కేటీఆర్ చాలా మాట్లాడతాడు. మేము పొడుస్తాం, ఏమో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మా వాళ్ళు అందరూ మరి బుల్లెట్ ప్రూఫ్తో వస్తున్నారంట. ఏమైనా చేస్తాం, తంతాం, కొడతాం, చంపుతాం అని అన్నారు కదా, చూపిస్తాం అది ఇది అన్నారు. మళ్ళీ అంతమంది 9:30కు వచ్చి కూర్చుంటే 7 ఉన్నాడో చెప్పిందిగా కేటీఆర్. మీకు సమాధానం చెప్పేదానికి నేను చాలు, అందుకే మరి ఎందుకు చెప్పిపోయిందంట మీడియా ముంగలు వచ్చి ఇప్పటి నుంచి మాట షురువు అవుతుందని. ఏ మాట షురువు అయింది? ఇదేనా మీరు చేసేది? అంటే అధికార పార్టీని ఇబ్బంది పెట్టి అధికార పార్టీని ఏదో ఒక బ్లేమ్ చేసి ఇది కాదు కదా మీరు ఆట అనంటే. సమస్యల మీద మాట్లాడండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. రాత్రి 3 గంటల వరకు అసెంబ్లీ పర్మిషన్ ఇచ్చినాం. మేము మీలాగా తీసుకొని పోయి సస్పెండ్ చేయలే. మాకు ఈరోజు అధికారం ఉన్నది, కావాలంటే మిమ్మల్ని అందరినీ తీసి అవతల ఎత్తేస్తుంటాం, కానీ చేయలేదే మేము ఆ పని. నిన్న ఇంత ఇష్యూ జరిగినా, ఇంత ఆవేదనలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, అంత ఆవేదనలో సిఎల్పి మాట్లాడిన బట్టి విక్రమార్క గారు మాట్లాడినా కూడా మేము మిమ్మల్ని బహిష్కరించలేదే. మీరే పనికి మాలినోళ్ళలాగా బయటికి పోయినరు, లొల్లి చేసిండ్రు. ఏం చాతను కానీ దద్దమ్మలు అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడండి మీరు. ఏం మాకు నోర్లు లేవవా? మాకు రావా? మీరు చేసినటువంటి కుట్ర 2014లో 22 మంది గెలిస్తే 12 మందిని గుంజుకపోయినావు. 2018లో గెలిస్తే 12 మందిని గుంజుకొని పోయినావు. మీరు అడిగిన ఇందాక మీ పార్టీలోకి వస్తే ఒకటే, వాళ్ళ పార్టీలోకి బరాబర్ మా పార్టీని కూల్చేస్తా అన్నప్పుడు ప్రజలు మాకు ఆశీర్వదించారు. మీరెవడు మమ్మల్ని మా పార్టీని కూల్చేయడానికి? 5 ఏళ్ల కోసం మాకు శాశ్వతంగా 5 ఏళ్లు ఉండడానికి పర్మిషన్ ఆశీర్వాదం ఇచ్చిన ప్రజలకు మేము జవాబుదారీ. దాన్ని ప్రోత్సహిస్తున్నారా? ఫిరాయింపులకు పాల్పడేటువంటి ఎమ్మెల్యేలు మేము చెప్పినామా? వాళ్ళలాగా చెప్పలేదు కదా. మేము అభివృద్ధి కోసం, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం వస్తున్నారని ఎమ్మెల్యేలకు చెప్పమని మేము చెప్పలేదు. వాళ్ళు ఊతపాట చేసుకున్నారు 5 సంవత్సరాలు. మా నియోజకవర్గం అభివృద్ధి కోసం. ఏం నీకు బీఫామ్ ఇచ్చిన పార్టీ అభివృద్ధి చేయొద్దని చెప్పిందా? ప్రజల పక్షాన కొట్లాడొద్దని చెప్పిందా? ఎవరు అభివృద్ధి? మీ సొంత అభివృద్ధిల కోసం ఒకళ్ళు మంత్రి, ఒకళ్ళు విప్పు, ఒకళ్ళు కాంట్రాక్టరు, ఒకళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్, ఇట్లా మీ పదుల కోసం పోయి మమ్మల్ని మా మీద ఎగిరితే మేము ఊరుకుంటా చూస్తూ మీరే విమర్శించారు, రాళ్లతో కొడతామని చెప్పేసి. చేసి ప్రజాపక్షాన మాట్లాడకుండా చేసి అంటే దానికి ప్రతీకారమా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని మీరు మీ పార్టీలో విలీనం కాలేదు. 25 మంది రావడానికి సిద్ధంగా. అవును, ఆ రోజు ఓపెన్ చేస్తే, గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం 25 మంది కాదు 30 మంది వచ్చేస్తారు. మేము ఓపెన్ చేయలేదే. ఆ రోజు చేసినటువంటి తప్పే కదా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా ఇంకా మేము అసెంబ్లీలో ఇంత సమయం ఇస్తున్నాం. నిన్న మా సభాధిపతి ప్లేస్ లో వాళ్ళే ఉండింటే మమ్మల్ని ఇసిరి బయటకు పడేస్తుండ్రి. ఆ రోజు ఒక దళిత సంపత్ కుమార్ గారిని శాశ్వతంగా ఆయన అంటే 5 ఏళ్లు పదవిలో 2 ఏళ్లు మీరు సస్పెండ్ చేసిండ్రు అసెంబ్లీకి రాకుండా. మేము ఆ పని చేస్తున్నామా? మీకు మీరు 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా మాట్లాడాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, నిలబడండి, మీరు మాట్లాడండి, ఆ సమస్యల మీద మాట్లాడండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. నిన్న కేటీఆర్ మాట్లాడినంతసేపు మేము వినలేదా? దాన్ని తీసుకొని వచ్చి తోకకు తొండానికి ముడిపెట్టేసి కావాలని టాపిక్ని డైవర్షన్ చేసేసి ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు కాబట్టి తట్టుకోలేని పరిస్థితి. ఇట్లనే ఉంటే మాకు మొత్తం ఉనికే పోతుంది అని రెచ్చగొట్టే విధానాలు. ఎందుకు రెచ్చగొడుతున్నారయ్యా మీరు? రెచ్చగొడితే ప్రజలు గమనిస్తలేరా మిమ్మల్ని? నిజాలు వాస్తవాలు ఇట్లనన్నా బయటకు వచ్చినాయి. సబితమ్మ ఏం చేసింది? ఇదే సబితమ్మ నిన్న 10 మంది మీద వేటు వేయాలని ఎందుకు పోయిందమ్మా? లెటర్ తీసుకొని నువ్వు 12 మందిని తీసుకొని పోయినప్పుడు నీ మీద వేటు పడుతుందని తెలియదా? మరి అదే సబితమ్మ పోయి లెటర్ ఎట్లా ఇచ్చేసి వచ్చింది 3 రోజుల కింద? కనీసం సిగ్గుపడాలి కదా. నేనే విలీనం చేసిన మళ్ళీ పోయి వాళ్ళ మీద నేను ఎట్లా పెడతా వేటేయమని అని ఆ మాత్రం లేదా? మరి మాకు ఇవన్నీ ప్రశ్నలు రావా మా దగ్గర? ఈరోజు నువ్వు ఏడ్చినంత మాత్రాన ముసలి కన్నీళ్ళు. నేను ఇంకోటి ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఆమె ఏజ్లో పెద్దది, అధికారంలో పెద్దది, రాజకీయ రంగంలో పెద్దది.
నేను రెస్పెక్ట్ ఇస్తా. కానీ నా పార్టీ జోలికి వచ్చినా నా నాయకుల జోలికి వచ్చినా ఎవరిని వదలను, అది గుర్తుంచుకో. అది నిజం కాదంటారా? ఆమె ఏడ్చినట్టు మేము కూడా నిజాలే చెప్పినాం కదా, మేము అబద్ధాలు చెప్పినాం. ఆమె బాధపడలేదు అనుకుంటా ఉన్నారా? నేను చెప్తున్నా కేటీఆర్ రెచ్చగొడుతున్నాడు ఆమె, వాడుకుంటాడు. రేవంత్ రెడ్డి అదే చెప్పిండు కదా, వాళ్ళని నమ్ముకున్నాం అంటే తీసుకొని పోయి జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లో కూర్చోబెడతారు, ఇక గీడ కూర్చున్నట్టు వాళ్ళు ఆడ కూర్చున్నారు పొయ్యి అని సమర్థిస్తా ఉన్నారు. అయితే నేను సమర్థించిన విషయమే. పేరు పెట్టి తిట్టిండ్రా రేవంత్ రెడ్డి గారు, పేరు పెట్టి తిట్టిండ్రా. గుమ్మడికాయ దొంగ ఎవరు అన్నప్పుడు భుజాలు తడుముకున్నప్పుడు తనే బయటపడ్డది, తనని తానే కదా. నా మీద ఎందుకు కక్ష సాధింపులు, నన్నెందుకు టార్గెట్ చేసినావు అంటే బయటపడ్డది కదా ఆమెనే. మేమేమైనా వ్యక్తిగత విషయాలు అట్లా మాట్లాడినామా? పార్టీ విషయాలు మాట్లాడినాం. మేము పార్టీ విషయాలు పెట్టినప్పుడు పార్టీ పరంగానే నువ్వు ఆన్సర్ ఇవ్వు. వ్యక్తిగతంగా ఎందుకు దూషణ చేసినావు ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద? మేము ఊరుకుంటామా? పల్లెని వాళ్ళమా? నీకెంత శాతం అవుతుందో 100% మాకు కూడా ఎక్కువ వస్తుంది కదా. నువ్వు నేర్పించిన పాఠాలే కదా, నువ్వు నేర్పించిన పాఠాలే ఉపాధ్యాయుని కన్నా విద్యార్థి ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువ ఎక్కుతారు కదా, చదువుకొని జనరేషన్కి తగ్గట్టు మారుతుంటారు కదా. నువ్వు మాకు నేర్పించినావు, అదే నీకు తిరిగిస్తున్నాం. ఏది సమాజానికి మనం ఇస్తే అదే తిరిగి మనకు వస్తుంది. నువ్వు ఏం చేసినావు? 12 మందిని తీసుకొని పోయినావు, ఈరోజు 10 మంది మా పార్టీలోకి వచ్చారు. మా పార్టీని కూలగొడతాము అనే ఒక్క మాటకే 10 మంది వచ్చారు. మేము గేట్లు ఓపెన్ చేస్తే 20 మంది వస్తారు. అంత భయం ఎందుకు మరి? ఆల్రెడీ 65 మంది ఉన్నారు, 64 మంది. భయం ఎందుకు ఉంటుంది? ఎందుకు 64 మందికి ఇచ్చింది కదా ప్రజా తీర్పు కూడా 64 మంది. అదే అడుగుతున్నా. మీరు మమ్మల్ని అడిగేది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకి పోయి అనుకోండి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు, పార్టీని కూల్చేస్తా అంటాడు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎట్లా ఏర్పాటు చేస్తాం? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తలేవా? ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తలేవా? అంటే కూలిపోతుంది చుట్టాలు ఉన్నారు కదా ఢిల్లీలో, వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా. ఈ రోజు మాకంటున్నారు వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు భయంతో తీసుకున్నారండి. మీరు గదే చేసి తీసుకుర్రా? నేనేమంటున్నా, నువ్వేం చేస్తావు అదే బయటకు వస్తుంది. నువ్వు చేసింది ఏంది? క్వశ్చన్ మాకేం వేసినావు? వాళ్ళని బెదిరించి భయపెట్టించి తీసుకున్నావు. గతంలో 12 మంది నువ్వు అదే చేసినావు అనే కదా అర్థం. మీకు చుట్టాలు ఉన్నారు కదా ఢిల్లీలో, వాళ్ళు ఈడీ దాడులు, సిబిఐ దాడులు, కేసులలో ఇరికించి భయం పెట్టిస్తారు. బీజేపీ వాళ్ళు ఇంకెవరు? నేను ఓపెన్ గా చెప్పిన, నాకేం భయం ఉన్నది? నేను ఎవరికే భయపడా. చుట్టాలు ఏదో కవిత రావాలి కదా ఇప్పటి వరకు. అదంతా షో ఆఫ్. బిడ్డతోనే ఆడుకున్నాడని నేను ఆ రోజే చెప్పిన. బిడ్డ జైలుకు పోతుందని నేను ముందే చెప్పిన, 2 నెలల ముందు. ఎలక్షన్ టైంలో పోతుంది అని చెప్పిన. కరెక్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే పోయింది ఆమె. నేను అన్ని ముందు వాస్తవాలే చెప్పినా. మీరు కావాలంటే నా బ్యాక్ పోయి 6 నెలలు సంవత్సరం కింద వీడియోలు చూడండి, ఎప్పుడు పోతుందో ఫలానా అని. ఎందుకంటే కేసీఆర్ని రీడ్ చేస్తున్నాం, ఆయన ఏం చేస్తున్నాడో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఏం జరుగుతుందో కూడా మాకు అర్థమవుతుంది. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం చేసి ఏం ఉపయోగం ఏముంది? మేమిద్దరం వేరు అని చూపించుకోవడానికి రాజకీయ లబ్ధి. వాళ్ళు ఏం చేసిండ్రు? నీ బిడ్డను జైలుకు పంపిస్తాం, మేము చెప్పినట్లు వినకపోతే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో నువ్వు మేము గెలవాలి అన్నారు. మాకు ధీటుగా వాళ్ళు పనిచేసారు. అయినా కానీ మాకు 8 మందిని ఇచ్చారు. వాళ్ళు మొత్తమే కొలాప్స్ చేయాలనుకున్నారు తెలంగాణలో పార్లమెంట్ సభ్యుల్ని. ఏమైంది? వాళ్ళంతా సపోర్ట్ చేసి వాళ్ళ ఓటు పర్సంటేజ్ మొత్తం తెచ్చి వాళ్ళకి గంపగుత్తగా వాళ్ళకి అప్పచెప్పినా కూడా నిలబడి బూతులలో ఓట్లు వేయించారు. బీజేపీ వాళ్ళకి వెయ్యండి అని మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నట్లు ఓట్లను అమ్ముకున్నారు. వాళ్ళు వెయ్యండి అని బతిలాడుకున్నారు. నేను చూసిన లైవ్ ఎవిడెన్స్. ఓకే మేడం, వారం రోజుల కారించి దాదాపుగా ఈ సమావేశాలు అవుతా ఉన్నాయి. ఒక పక్కన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మరి ఇందాక నేను అంటే నువ్వు ఏదో అన్నావు, కేటీఆర్ వస్తున్నాడు కదా అన్నావు, దాన్ని ఎట్లా చూస్తారు? నేను అదే అంటున్నా. ఏమో పిక్తా పొడుస్తా అన్నాడు, ఎందుకు రాకొచ్చిండు అంటున్నా నేను. ఫామ్ హౌస్ 6 నెలలు వంటాడు, ప్రగతి భవన్ అయితే ఇప్పుడు లేదు, ఇగానే పోయి పర్మనెంట్ గా వంటున్నాడు. ఏం నీకు గజ్వేల్ ఎమ్మెల్యేగా కనీస బాధ్యత లేదా? గజ్వేల్ ఎమ్మెల్యేగా వచ్చి నీ సమస్యలు మాట్లాడుకోవా? నీ అభివృద్ధి చేసుకోవాడా? ప్రజలు నీకు తీర్పు ఎందుకు ఇచ్చారు? ఎందుకు గెలిపించారు గజ్వేల్ నుంచి? ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎందుకున్నావు? టీఆర్ఎస్ అధ్యక్షుడికి ఎందుకున్నావు? ఎందుకు భయపడి వస్తాడంటారు? భయపడితే రాడు, భయపెట్టకుంటే రాడు. కుంభకర్ణుడు అన్న 3 నెలలకు 6 నెలలకు ఒకసారి లేచి భోజనం కన్నా లేస్తాడు. ఈయన అది కూడా లేవాడు. అందరు వాళ్ళు ఉన్నోళ్ళే చెప్తుర్రు మా కేసీఆర్. నేను మొన్న ఎక్కడో కూర్చున్నా, ఇంటర్నల్గా డిస్కషన్ చేస్తుంటే దగ్గర వాళ్ళు కేసీఆర్ దగ్గర మా వాడు 6 గంటలకు పోయి ఎవరో కూర్చున్నారంట. మా వాడు లేవాడు 6 గంటలకు ఎప్పుడు లేవాలి, మీకు రమ్మన్న 12 గంటలకు లేస్తాడు గిట్లా అని చూపించి. ఇంకేం అంటాం మేము? రాత్రి పొద్దెక్కిందాక, రాత్రి అర్ధరాత్రి దాకా పండుకోడు, పొద్దెక్కిందాక లేవాడు ఇట్లా అని చూపించి. ఇంకేమంటాం మేము? ఇక ఆయనకు దాని మీద ఉన్న సోయి దీని మీద ఉందా? ఏం చేసిండు? బడ్జెట్ రోజు ఎందుకు వచ్చిండు? ఆ రోజు కూడా చెప్పండి. అందరు తెలిసిన విషయమే. నేను మళ్ళీ ఒకసారి మీ మీడియా ఛానల్ ద్వారా తెలుతున్నా. ఎందుకంటే చాలా రోజులు రాకపోతే అసెంబ్లీలో సస్పెండ్ చేస్తారు, అటెండెన్స్ లేకపోతే. అటెండెన్స్ కోసం ఒక రోజు వచ్చిపోయి ఫస్ట్ డే ఏం మాట్లాడేదే ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరూ మాట్లాడరు.
ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు లోపల మాట్లాడిండు, బయటికి పోయి ఏమో చెప్పిండు, తర్వాత ఏడగానే పడ్డాడు. వీళ్ళేమో ఇంత పొడుగుగా మెసేజ్లు సోషల్ మీడియాలలో ఆట మొదలైంది. ఏం ఆట మొదలైంది? ఫామ్ హౌస్లోనా? సాలిగా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫస్ట్ ప్రజాపాలన మొదలు పెడదాం. ఇట్లాంటివి కామన్ డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. మేము ఇబ్బంది పడ్డ రోజు వాళ్ళు మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోలేదు. మేము మీన్స్ తెలంగాణలో ఉన్నటువంటి 50% మహిళలకు ఇబ్బంది జరిగిన రోజు ఫామ్ హౌస్ల నుంచి కేసీఆర్ బయటికి రాలేదు, ఒక విద్యాశాఖ మంత్రి బయటికి రాలేదు, మహిళా కమిషన్ బయటికి రాలేదు. ఈరోజు గొంతులెత్తి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏమైందమ్మా? ఆడపిల్లలు ఈరోజు తెలంగాణలో ఉన్న యావత్ సమాజం సిగ్గుపడుతుంది. యావత్ సమాజంకు జరిగినటువంటి అవమానం అంటవా? ఆ రోజు మరి 6 ఏళ్ల పిల్లకు మానభంగం జరిగితే యావత్ సమాజం సిగ్గుపడలే? కనీసం మీ ఈపు మీరు చూసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి ఒక పక్కన రచ్చ ఏదైతే ఉందో దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి కన్నీళ్లు కార్చడానికి ముఖ్యమైనటువంటి కారణం అక్కడ కల్వకుంట్ల తారక రామారావే. ఇది ఆయన ముందుండి ఇది ఒక నాటకాన్ని ప్రదర్శించడం మాత్రం జరుగుతుంది అని చెప్పేసి కల్వ సుజాత గారు అయితే చెప్తా ఉన్నారు.